Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss average speed or average velocity. Average velocity లో ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేవి ఉన్నప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది మనం కనుక్కోవాలి. దానికి ఆల్రెడీ ప్రీవియస్ మనం క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A particle traveled half of the distance with a velocity of v0. The remaining parts of the distance was covered with velocity v1 for half of the time and with v2 for another half of the time. Find the mean velocity of the particle. Mean velocity means average velocity. Average velocity మనం ఎలా కనుక్కోవాలో చూడండి. సో ఫస్ట్ మనం డ్రా డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్సెస్ అనేవి తీసుకోండి. ఏబిసి అనేది తీసుకుందాం. ఏబిసి లో ఏబి ఒక పార్ట్ ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంది, బిసి అనేది కూడా ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంది. బట్ ఈ రిమైనింగ్ పార్ట్ లో బి అండ్ సి మధ్యలో ఇది ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి T1 T2 అనేవి టూ పార్ట్స్ గా తీసుకుంటే ఇక్కడ v1 వెలాసిటీ అంట, ఇక్కడ వచ్చేసి v2 వెలాసిటీ అనేది తీసుకుంటే ఇక్కడ వెలాసిటీ అనేది ఎంత ఉంది అని అంటే v0 అనేది ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇది s/2 అనేది తీసుకుందాం. ఈ డిస్టెన్స్ ఇది కూడా s/2 డిస్టెన్స్. బట్ ఇక్కడ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేది T1 ఇక్కడ నుంచి ఇక్కడికి B నుంచి D కి వచ్చేసి T1 డిస్టెన్స్ T1 టైం అనేది ఇచ్చారు. నెక్స్ట్ D2C అనేది T2 టైం. ఈ రెండు కూడా ఈక్వల్ టైం ఇంటర్వెల్స్. T1 ఈక్వల్ టు T2, ఇక్కడ T1 ఈక్వల్ టు T2 ఈక్వల్ టు T అనేది తీసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టైం ఇంటర్వెల్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు వాల్యూ అనేది ఎంత ఉంటుంది? V average is equal to V average for equal time intervals. Equal time intervals. ఇక్కడ టూ పార్ట్స్ కాబట్టి V average is equal to V1 plus V2 by 2 అనేది అవుతుంది. V1 plus V2 by 2 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా ఒక పార్ట్. దీన్ని మనం ఏం తీసుకుందాం? V యావరేజ్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఇది ఒక వెలాసిటీ, మొత్తం ఇదంతా ఒక వెలాసిటీగా తీసుకుందాం. ఇప్పుడు ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేది తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? ఈక్వల్ డిస్టెన్సెస్ అనేవి తీసుకున్నప్పుడు ఎంత వస్తుందో చూడండి. ఫర్ ఈక్వల్ డిస్టెన్సెస్ తీసుకోండి. ఈక్వల్ డిస్టెన్సెస్ అనేవి తీసుకున్నప్పుడు V average is equal to 2V1 V2 by V1 plus V2. ఇది ఫార్ములా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే V1 అనేది మనం ఇక్కడ ఇది V1, ఇదంతా తీసుకున్నది ఇది V2 అనేది తీసుకుంటే V average is equal to ఏం తీసుకుంటాం? 2 into V1 అనేది ఇది, V2 అనేది ఇది ఫస్ట్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ లో మళ్ళీ ఏముంది? టైం ఇంటర్వెల్స్ అనేవి ఈక్వల్ గా ఇచ్చినప్పుడు V average is equal to V1 plus V2 by 2 అనేది తీసుకుంటాం. సో ఇది V2 గా తీసుకోండి. లెట్ us assume this is V2, this is V1. సో 2 into V1 అంటే V0 into V2 అనేది ఎంత ఉంది అని అంటే V1 plus V2 by 2 అనేది అవుతుంది. బై ఇక్కడ V1 plus V2 అని అంటే ఇది V1, ఇదంతా V2 కదా. V0 plus V1 plus V2 by 2 అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేక్ ఎల్సిఎం. ఇన్ డినామినేటర్ లో ఎల్సిఎం అనేది తీసుకోండి. 2V0 into V1 plus V2 by 2 by ఇక్కడ ఎల్సిఎం అనేది తీసుకోండి.
2 అనేది ఉంటుంది. ఇది ఇటు సైడ్ కి వస్తే 2v0 ప్లస్ v1 ప్లస్ v2 ప్లస్ v2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది అని అంటే పైన వచ్చేసి 2v0 ఇంటూ v1 ప్లస్ v2 అనేది మిగులుతుంది. నెక్స్ట్ డినామినేటర్ లో వచ్చేసి 2v0 ప్లస్ v1 ప్లస్ v2. సో ఫైనల్ గా v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v0 ఇంటూ v1 ప్లస్ v2 బై 2v0 ప్లస్ v1 ప్లస్ v2. సో ఇది కాంబినేషన్ ఎలా ఇచ్చారు అని అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ రెండు కాంబినేషన్ ఉన్న క్వశ్చన్. అప్పుడు ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు వి యావరేజ్ అనేది ఎంత అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వి యావరేజ్ అనేది ఈ పార్ట్ కి ఎంత అవుతుందో మనం ఫస్ట్ కనుక్కోవాలి. అప్పుడు కనుక్కున్నప్పుడు ఎంత అవుతుంది, టైం ఇంటర్వెల్ అనేది ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు v1 ప్లస్ v2 బై 2 అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈక్వల్ డిస్టెన్సెస్ తీసుకున్నప్పుడు v యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2 అనేది తీసుకుంటాం. ఇదంతా కలిపి v2 గా తీసుకోండి ఇక్కడ వచ్చిన వాల్యూని. ఇది v1 అనేది తీసుకోండి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వస్తుంది అని అంటే v average is equal to 2v0 into v1 plus v2 by 2v0 plus v1 plus v2. ఇంకొకటి చూద్దాం ఎలాంటి క్వశ్చన్ మనం. నెక్స్ట్ ప్రాబ్లం. A particle traversed along a straight line for first of time with velocity v0. For the remaining part of the distance is traversed with velocity v1 and other half distance with velocity v2. Find the mean velocity of particle. Mean velocity అంటే యావరేజ్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి. దీనికి ఫస్ట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బి సి అనేది తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ టైం అని అన్నాడు. ఫస్ట్ హాఫ్ టైం అని అంటే టైం ఇంటర్వెల్స్ అనేవి ఇక్కడ టైం ఇంటర్వెల్స్ ఇక్కడ టైము రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇది ఇక్కడ t1 అంట, ఇక్కడ వచ్చేసి t2. ఈ t1 t2 రెండు ఈక్వల్ గా ఉన్నాయి. టైం ఇంటర్వెల్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ టైం ఇంటర్వెల్స్ లో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది అని అంటే v0 అనేది ఉంది ఫస్ట్ హాఫ్ టైం అనేది తీసుకున్నప్పుడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ ది వెలాసిటీ. అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది ఉందంట. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది అని అంటే s/2 అనేది తీసుకుందాం. ఇక్కడ కూడా s/2 అనేది తీసుకోండి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ లో సగం అనేది ఉంది అని తీసుకున్నాడు. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ అనేవి ఇచ్చారు. ఈ పార్ట్ వరకు ఏమి ఇచ్చారు అని అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ డిస్టెన్స్. ఈ మొత్తం వచ్చేసి ఈక్వల్ టైం ఇంటర్వెల్స్. ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఈ మధ్యలో ఉందో ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ పార్ట్ ని సాల్వ్ చేసుకొని ఆ తర్వాత దీనికి మనం తీసుకెళ్తాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేవి ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా తెలుసు. ఈక్వల్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఫార్ములా ఏంటి అని అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ కి v average is equal to 2v1 v2 by v1 plus v2. v1 plus v2 సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎంత వెలాసిటీ అనేది ఉంది అని అంటే ఇక్కడ వచ్చేసి v1 అనేది ఉంది. ఈ పార్ట్ bda పార్ట్ వచ్చేసి v1, dc పార్ట్ వచ్చేసి v2 వెలాసిటీ అనేది ఇక్కడ ఇచ్చారు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ట్రావెల్డ్ విత్ ది v1 అండ్ అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v2. ఇది
ఇప్పుడు మనకు ఆల్రెడీ V యావరేజ్ అనేది తీసుకున్నాం 2v1 v2 by v1 plus v2. ఇక్కడ v1 v2 గా ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు, ఇది ఆల్రెడీ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఈ పార్ట్ లో ఎంత టైం అనేది ఉంది అని అంటే t2 అనేది ఉంది, ఇక్కడ t1. ఈ రెండు కూడా ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ ఫర్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్. టైం ఇంటర్వెల్స్ కి ఫార్ములా ఏంటో చూద్దాం. టైం ఇంటర్వెల్స్ చూడండి, v యావరేజ్ is equal to v1 plus v2 by 2. అంటే ఇది v1, ఇక్కడ వచ్చింది v2, ఇది అంతా v2 గా తీసుకోండి, ఇది వచ్చేసి v1 గా తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. v1 అని అంటే ఎంత అంటే v0 ప్లస్ v2, ఇదంతా v2 అండి. v2 అని అంటే 2v1 v2 by v1 plus v2, ఇదంతా v2 by 2, ఇది v యావరేజ్. ఇప్పుడు టేక్ ఎల్సిఎం తీసుకుంటే v యావరేజ్ is equal to, ఇది మళ్ళీ ఇక్కడ రాయండి, తర్వాత చూద్దాం. v0 ప్లస్ 2v1 v2 by v1 plus v2 by 2. ఇప్పుడు ఈ by 2 ఇక్కడ by 2 అనేది అలాగే ఉంచండి. దానిపైన టేక్ ఎల్సిఎం. ఇన్ డినామినేటర్ లో 2 అనేది ఉంది, ఇన్ న్యూమరేటర్ లో మళ్ళీ ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది అని అంటే v1 plus v2 అనేది అవుతుంది. దీంతో మల్టిప్లై చేయండి, v0 into v1 plus v2 plus 2v1 v2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఇదంతా కింద ఈ రెండు మల్టిప్లై అవుతాయి. సో v0 into v1 plus v2 బ్రాకెట్ ప్లస్ 2v1 v2 by 2 into v1 plus v2, 2 into v1 plus v2 అనేది అవుతుంది. ఇది ఇంతకు ముందు ఏం తీసుకున్నాము అని అంటే మనం ఈక్వల్ డిస్టెన్సెస్ అనేవి ఫస్ట్ తీసుకొని, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అనేది తీసుకొని, మళ్ళీ ఈక్వల్ డిస్టెన్స్ లోనే టైం ఇంటర్వెల్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం తీసుకున్నాం. అక్కడ ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ ఏ నుంచి బి కి టైం ఇంటర్వెల్స్ అనేవి ఈక్వల్ గా ఉంది, బి నుంచి సి కూడా టైం ఇంటర్వెల్స్ అనేది ఈక్వల్ గా ఉంది. ఈ మధ్యలో డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉంటే, బి నుంచి సి కి మధ్యలో డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చేసి v1 వెలాసిటీ, నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్ dc అనేది v2 వెలాసిటీ అనేది ఉన్నప్పుడు మనకి మీన్ వెలాసిటీ అనేది ఎంత ఉంటుంది అది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏదైతే ఇక్కడ స్ప్లిట్ చేస్తారో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. ఆ స్ప్లిట్ చేసిన దాన్ని మనం ఇక్కడ రాసుకుంటున్నాం, దాన్ని v2 గా తీసుకోండి. ఇక్కడ ముందు ఒక వాల్యూ అనేది ఉంటుంది వెలాసిటీ అనేది, అది v1 గా తీసుకోండి. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఏం తీసుకుని, ఇక్కడ t1 t2 రెండు కూడా ఈక్వల్ గా ఇచ్చారు. t1 ఈక్వల్ టు t2 ఈక్వల్ టు t అనేది ఇచ్చినప్పుడు ఫర్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అనేవి తీసుకున్నప్పుడు t1 ఈక్వల్ టు t2 ఈక్వల్ టు t అది తీసుకున్నారు అనుకోండి, అప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది v1 plus v2 by 2 అనేది అవుతుంది. ఇది దిస్ ఈజ్ టేకెన్ యాజ్, ఇక్కడ దీంట్లో v1 v2 అనే వాటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. v1 ఇది, v2 ఇది, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వాల్యూ అనేది ఎంత వస్తుంది అని అంటే ఫైనల్ గా v యావరేజ్ is equal to v0 into v1 plus v2 plus v1 v2 into 2 by 2 into v1 plus v2 అనేది అవుతుంది. ఇది సెకండ్ ప్రాబ్లం. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.